హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య లహరి. దిస్ ఇస్ మై ఛానల్. సూలూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి వెళ్ళామండి. చిన్నప్పుడు మా బాబు కోసమని మా అమ్మ మొక్కుకున్నదట. సో అందుకని ఇప్పుడు ఆ మొక్కుపడి పూర్తి చేయడానికి అమ్మవారికి సారె నైవేద్యంగా స్వీట్ పొంగలి చేసి తీసుకెళ్ళాము. ఇక్కడ గుడి యొక్క ప్రత్యేకత చాలా చాలా అద్భుతము. చాలామందికి కూడా తెలిసే ఉండాలా, బట్ నాకైతే ఒకప్పుడు ఒక 15 ఇయర్స్ ముందు నేను వచ్చాను ఈ గుడికి. అప్పుడు నాకేం తెలీదు పెద్దగా, కానీ ఇప్పుడు నాకు ఆ గుడి గురించి విశేషతలన్నీ తెలుసుకున్న తర్వాత మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అనేదానికి ఇవి నిదర్శనాలన్నమాట. అలానే ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఈ గుడికి పూర్వము ద్వారం అనేది ఉండేది కాదంట. అంటే తలుపులు లేకుండా అమ్మవారు అందరికీ దర్శనమిచ్చేదట. నిత్యము భక్తులు తనని దర్శించుకోవడానికి ఏ సమయం సందర్భము లేకుండా తన గుడికి వచ్చి ఆమెని దర్శించుకునే విధంగా ఉండాలని, తన గుడికి ద్వారమే ఉండకూడదని కోరుకున్నదంట ఆ ఊర్లో వాళ్ళని. ఆమెకి తలుపులు చేసి పెట్టాలని తీసుకొచ్చినప్పుడు ఆ ద్వారం అనేది వృక్షంలో కలిసిపోయి దాంట్లో కూడా చిన్న చిన్నగా మొలకలు రావడం మొదలుపెట్టాయంట. వీరు మరుసటి రోజు ఆ ద్వారాన్ని బిగిద్దామని వస్తే ఆ ద్వారము చెట్లో విలీనమైపోయి అది కూడా ఒక చెట్టులా తయారైందంట. దానికి మొలకలు కూడా వచ్చేసాయంట ఆ ద్వారానికి. అప్పటి నుంచి ఆమెకి తలుపులు లేకుండా పెట్టారు. బట్ ఇప్పుడైతే ఈ గుడికి తలుపులు ఇంకా అభివృద్ధి చేసి చుట్టూ కూడా ఉండడానికి బస చేయడానికి విడిది సత్రాలు కూడా ఉన్నాయన్నమాట వెనకాల. దాన్ని కూడా నేను ఇక్కడ వీడియో షూట్ చేసి పెట్టి ఉన్నాను. అంతేకాదండి, ఈ వృక్షానికి చుట్టూ కూడా అందరూ వాళ్ళ కోరికలను తీరే విధంగా ముడుపులు కట్టారు. ఇలా ఖచ్చితంగా ఇక్కడ మనం ఏదైనా మనసులో అనుకుంటే జరిగి తీరుతుంది. అలానే మా అమ్మ కోరుకున్నది జరిగింది కాబట్టి నేను నా మొక్కుపడి పూర్తిగా అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించి నా పూజా విధానం అయితే పూర్తి చేసుకున్నాను. అండ్ ఈ గుడి చాలా పెద్దది చూడడానికి. ఈ గుడి లోపల ఒకవైపు నాగశిలలు, ఒకవైపు నవగ్రహాలు, అమ్మవారి కోవెల ముందర బట్టల కొట్టు, ఇలాగ చిన్న చిన్న ఐటమ్స్. అంటే అమ్మవారికి ఎవరైనా ఇట్లా మొక్కుకుంటారు కదా, ఇప్పుడు నాలాగా సారె ఇస్తామని, అప్పుడు ఆ వచ్చిన చీరలను కూడా వేలం వేసి అక్కడే అందరికీ అమ్మేస్తున్నారనమాట చీరలు. ఈ గుడి చాలా పెద్దదండి. దీని యొక్క విస్తీర్ణ విభాగం అయితే నాకు తెలిసి 15 కిలోమీటర్లు ఉంటుందని అనుకుంటున్నాను. ఈ గుడి చుట్టూ భాగంలో కూడా బయట అవుట్ సైడ్ అయితే ఎటువంటి షాప్స్ లేవు. అమ్మవారికి మనము ఏమైనా సమర్పించుకోవాలన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా, కర్పూరము ఇట్లాంటివి కొనాలన్నా, అగరవత్తులు ఇవన్నీ కూడా గుడి లోపలే మనకి అందుబాటులో ఉన్నాయి. అక్కడే కొనుక్కోవచ్చు. చుట్టుపక్కల అయితే ఎటువంటి షాపులు మనకి కనిపించవు. ఇది ఊరు బయట ఉన్నట్లు ఉంటుంది. యాక్చువల్లీ ఈ గుడి ఉండేది ఊరు బయటే. చాలా పెద్ద గుడి. చుట్టూ గుడి తిరగడానికే మాకు టైం చాలలేదు. అంతే కదండి, ఈ గుడిలో అన్నదాన కేంద్రం కూడా ఉంది. ఎవరైనా సరే ఎక్కడ మనము వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు అన్నం తినే ప్లేస్ తెలియదు కాబట్టి ఇక్కడ అన్నదాన కేంద్రం అనేది ఎక్కడుంది అని అడిగితే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్తారనమాట. అంతేకాదండి, ఆ గుడి లోపల చుట్టూ ప్రాంగణం మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. మనం కూడా గుడికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా శుభ్రంగా లోపల డస్ట్బిన్ ఉంటే ఒక పక్కన వేయండి, లేదా ఒక కవర్లో అన్నీ పెట్టుకొని బయట వచ్చి రోడ్డు పక్కన ఏదైనా డస్ట్బిన్ ఉంటే వేసేయండి. దయచేసి గుళ్ళో మాత్రం గలీజ్ చేయకండి. నేనైతే అన్నీ నా కవర్లోనే పెట్టుకున్నాను. బట్ అక్కడ వాళ్ళకి ఒక ముఖంలో వీళ్ళు స్వీపర్స్ పెట్టున్నారన్నమాట డస్ట్బిన్లో. అక్కడక్కడ ఒక 2 or 3 పెట్టున్నారు. అందులో వెతికి మనం వేసేస్తే ఒక పని అయిపోతుంది. మనసుకి చాలా ప్రశాంతమైన స్థలం అండి. ఇక్కడ యోగా చేసుకోవడానికి కూడా ఉందన్నమాట.
గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ కనిపించే పెద్ద రాజగోపురం ఉంది కదా, అది. ఇప్పుడు ఈ చివరన ఒక రూమ్ లాగా ఉంది కదా, అదే అన్నమాట అన్నదాన కేంద్రము. ఇక్కడ చీరలపై వేలం పాట అయితే పాడుతూ ఉన్నారు. ఇది వచ్చి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న సోలం అన్నమాట. గర్భగుడికి ఎదురుగా ఇలా సోలం ఉంది. ఇక్కడ అందరం కూడా కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. లోపలైతే కొబ్బరికాయలు కొట్టరు, కర్పూరం వేయాలన్నా కూడా ఇక్కడే వేయాలన్నమాట. ఒకవేళ లోపల ఇచ్చినా అవేమీ వాళ్ళు ఉపయోగించరు. ఇదిగోండి ఇక్కడ పూల మండి ఉంది. అండ్ ఇది వచ్చి అమ్మవారికి కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. గాజులు, పూజా ఐటమ్స్, పసుపు, కుంకుమ, చీరలు అన్నీ కూడా దొరుకుతాయి. ఇదేనండి ఎంట్రన్స్ భాగము. మనం గుడికి ఎంటర్ అయ్యి లోపలికి రావడానికి ద్వారం అన్నమాట. ఇప్పుడు నేను వెలుపలికి వెళ్తున్నా, బయట వైపు. ఇది రోడ్డు కనిపిస్తుంది కదా, అవుట్ సైడ్ రోడ్ అన్నమాట. గుడి లోపలికి వెళ్ళడానికి దారి వచ్చి ఇటు సైడ్ వదిలారు. ఇక్కడ చిన్నది వినాయక స్వామి గుడి అన్నమాట. ఇప్పుడు మీకు పూల మండి, అమ్మవారి ఐటమ్స్ అన్నీ అమ్మేవి చూపించాను కదా, ఆ మూలని అన్నదాన కేంద్రం కూడా ఉందన్నమాట. ఇదిగోండి అమ్మవారి చీరలన్నీ ఇక్కడ పెట్టారు. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా, భక్తులు ఎవరన్నా కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవే సత్రాలు అన్నమాట. మనం ఇక్కడ ఉండాల్సి వస్తే ఒక 2 or 3 days ఉండాలనుకుంటే ఉండవచ్చు. సత్రం మనకి వాళ్ళు ఇస్తారు బాడుగకి. ఇక్కడ దిగొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది కదా, ఇది వచ్చి స్థల వృక్ష మహిమ గురించి చెప్పబడిన బోర్డు అన్నమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసి తీసి చదవగలిగితే మొత్తం చదవండి. లేదా సూలూరుపేట అమ్మవారి గురించి మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా కథ గురించి తెలుస్తుంది. అలా ఈ చెంగాలమ్మ గుడి యొక్క విశేషతలను తెలుసుకోండి.
ఫైనల్గా మళ్ళీ మా ఫ్యామిలీతో చిన్ని క్లిప్ అండ్ గుడి బయట భాగంలో ఉండే వ్యూ అనమాట. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. ఆ మూలకించి ఇటువైపు చూపిస్తాను చూడండి. ఆ మూల వరకు ఉందన్నమాట ఈ టెంపుల్.